ఆశ్చర్యకరమైన ప్రశస్త నామాన ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుడైన యెహోవా ఆదాముతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చెప్పాడు. ఈ స్థలంలో ఈ వచనంలో రెండు విషయాలు, నీవు నీ భార్య మాట విని అని, రెండవది తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తింటివి, మూడవది నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, నాలుగవది ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చెప్పాడు. దైవచనాగమ మొదటిది, నీవు నీ భార్య మాట విని అని చెప్తున్నాడు. దేవుని పిల్లలైనటువంటి మనం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య ఖచ్చితంగా వినాలి. అయితే ప్రభుల వారు ఏదెనులో ఆదాము అవ్వలు ఆ తోటలో ఉన్నప్పుడు వారు చేసిన పని ఏమిటంటే ప్రతిరోజు ఒకరి మాట ఒకరు వినుకునేవారు. అయితే ఈ రోజున వారి మధ్యన సాతానుడు ప్రవేశించాడు. కాబట్టి ఆదాముకు హవ్వమ్మకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. ఆదాము దేవుడి మనిషిగా ఉన్నాడు, హవ్వమ్మ సాతాను మనిషిగా మారిపోయాది. దైవచనాగమ సాతాను మనిషిగా మారిన హవ్వమ్మ మాటలు ఈ ఆదాము విని పూర్తిగా తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. అంటే దేవుడిచ్చిన మహిమని పోగొట్టుకున్నాడు, దేవుని మాటని ఉల్లంఘించాడు. దైవజనాంగమ కుటుంబంలో ఉన్న భార్య భర్తలైన మీరు దేవుని మనుషులేనా లేక సాతాను మనుషులా? ఒక స్త్రీ సాతాను మనిషిగా ఉన్నప్పుడు ఆమె మాట పురుషుడు వినకూడదు. ఎందుకంటే పురుషుడు దేవుని యొక్క మహిమ, స్త్రీ పురుషుని మహిమ. పురుషుడు దేవుని చేతులతో నిర్మాణము చేయబడినవాడు, అయితే స్త్రీ పురుషునిలో నుండి వచ్చినటువంటిది. స్త్రీని దేవుడు సహపాఠిగా చేశాడు, కానీ సలహాలు ఇచ్చేదానిగా చేయలేదు. ఈ రోజున భర్తకు సహపాఠిగా ఉండవలసిన భార్యలందరూ భర్తకు లేనిపోని సలహాలు ఇస్తూ ఉన్నారు. భార్యలు ఇచ్చే సలహాలకు భర్తలు లంచగొండ్లుగా, మోసగాళ్లుగా, హంతకులుగా, దురాశపరులుగా, అక్రమకారులుగా, అన్యాయస్తులుగా మారిపోతూ ఉన్నారు. ఒక స్త్రీ దేవుని మనిషిగా ఉంటే ఆయనకు సహపాఠిగా ఉంటుంది, కానీ సలహాలు ఇచ్చేదిగా ఉండదు. ఆ ఇచ్చే సలహాలు కూడా మంచివై ఉండవు. అబ్రహాము దేవుని మనిషే, శారా కూడాను. అయితే ఒక విషయంలో శారా తానిచ్చిన సలహాలు చాలా విపరీతంగా ఉన్నాయి. వారిది వృద్ధాప్యం వచ్చేది, వయస్సు నిండిపోతూ ఉంది. ఆమె ఒకరోజు తన భర్త దగ్గర కూర్చొని, విస్తరించిన మన ఆస్తికి వారసుడు మనకు లేడు కదా, మన ఇంట ఉన్న పెద్ద దాసుడైన ఎలియేజరు కుమారుడు దీనికి వారసుడైపోతాడు, కాబట్టి నా గర్భాన ఒక బిడ్డ పుడతాడు అనేది ఇంకా లేదు. నీ దేవుడైన యెహోవా చెప్పాడు, నిన్ను ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా విస్తరింపచేస్తానని, సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువగా విస్తరింపచేస్తానని చెప్పాడు. ఏది నీకు 100 సంవత్సరాలు అయిపోయాది, నేను కూడా వృద్ధురాలైపోతూ ఉన్నాను. ఈ పరిస్థితులలో ఆయన చెప్పిన మాటని ఎక్కడ నమ్ముదాము అనే ఒక సందేహాన్ని తీసుకొచ్చి నాతో కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఆమె నా పనికెత్తే. ఆమె ఐగుప్తీయురాలు హాగరు, చక్కనిది. ఆమెను నేను నీకు ఇస్తాను, పెళ్లి చేసుకో, ఆమె ద్వారా సంతానాన్ని కనమని చెప్పాది. దైవజనాంగమ భార్య ఇచ్చిన సలహాలు చాలా బాగా ఉన్నాయి. వారసుడు పుడతాడు, చక్కటి భార్య, ఈ రీతిగా ఆలోచించాడు. దేవుని మనిషి దేవునికి తగినట్టుగా ఆలోచించవలసిన దానికి ప్రతిగా భార్యకు తగినట్టుగా ఆలోచన చేశాడు. ఆ కారణాన చరిత్ర మీకు తెలిసినదే. హాగర్కు ఇష్మాయేలు పుట్టాడు. కొద్ది కాలమైనాక షారాకి ఇస్సాకు పుట్టాడు. వీళ్ళిద్దరివి 2 దేశాలు అయ్యాయి.
ప్రస్తుతం ఇజ్రాయేలీలు అరబ్బులని ఎంతగానో వారి మధ్యన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. భయంకరమైనటువంటి దేశాలుగా ఒకరికి ఒకరు కీడు చేసుకునేవారుగా మారిపోయారు. చూసారా? దైవుడు కానీ దైవత్వం లేనటువంటి సాతాను మనుషుల మాటలు వినే ప్రతి వారి పరిస్థితులు ఎలాగా మారిపోతాయో. దైవ జనాంగమా, సంసోను దేవుని మనిషి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడ్డవాడు, దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడినవాడు, దైవ బలం కలిగినటువంటి వాడు. అటువంటి వ్యక్తి తాను దెలైలా మాటలు విన్నాడు. దెలైలా వాస్తవంగా ఫిలిస్తీయుల అమ్మాయి. ఆమె తండ్రి పోతిఫర్ అని విగ్రహారాధికుడు. అటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తనకిచ్చిన చెడు ఆలోచన రోజు అతన్ని విసిగిస్తూ, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పమని రోజు విసిగిస్తూ వచ్చాది. ఆ కారణాన ఆమె మాటలకు విసిగి చావగోరి, నా బలం నా తల వెంట్రుకల్లో ఉంది అని చెప్పాడు. స్త్రీ, దైవత్వం లేని స్త్రీ, సాతాను మనిషి అయిన స్త్రీ సంసోను యొక్క బలాన్ని ఫిలిస్తీయులకు అమ్ముకుంది. ప్రియులారా, ఆలోచించవలసినటువంటి విషయం. భర్త యొక్క బలమును జాగ్రత్త పరచవలసిన భార్యలు భర్త యొక్క బలాన్ని పోగొట్టే కార్యాలు చేస్తూ ఉన్నారు. భర్త బలం పోగొట్టడానికి మధ్యలో జరిగిన కార్యం, ఫిలిస్తీయులు ఆమెకు ఒక్కొక్కరు ఒక్కొక్క వరహా ఇస్తామని చెప్పారు. ధనానికి ఆశపడిన ఆ దయ్యపు మనిషి దేవుని మనిషి అయిన సంసోను బలాన్ని ఫిలిస్తీయులకు చెప్పి ఆ బలమును పోయేటట్టుగా చేశాది. దైవ జనాంగమా, ఆలోచించాలి. అహాబు ఇజ్రాయేలీయుల రాజు. అతడు యెజబెలును పెళ్లి చేసుకున్నాడు. యెజబెలు కూడా విగ్రహారాధికురాలు. ఆమె బయలును ప్రార్థన చేసేది. దైవ జనాంగం ఆలోచించాలి. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇజ్రాయేలీయులలో ఎందరో అందమైన కన్యకులుంటే వారందరినీ కూడా విడిచిపెట్టి యెజబెలును పెళ్లి చేసుకున్నాడు. ఆ కారణాన యెజబెలు ఇజ్రాయేలీల దేశానికి వచ్చి ఆమె యెహోవా దేవుడు కాదు, బయలుదేవతే దేవతని, దానికి పూజారులను నియమించి యెహోవా దేవుని ప్రార్థించడం మాన్పించాది. అహాబే కాదు, అహాబు పరిపాలిస్తున్న ప్రజలందరూ కూడా యెహోవా దేవుని విడిచిపెట్టారు. ఈమె దేవుణ్ణే మార్చేశాది. ఒక స్త్రీ భర్త బలాన్ని పోగొట్టాది. ఒక స్త్రీ దేశంలో దేవుని మార్చాది. వింటున్న దైవ జనాంగమ, ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక స్త్రీ దేశంలో 2 దేశాలుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రీతిగా పనిచేసేది. దయచేసి వినాలి. ఇంకొకటి వాక్యంలో చదువుకున్నట్లయితే, హేరోదు తన సోదరుడు ఫిలిప్పు భార్యని తాను ఉంచుకున్నాడు. ఫిలిప్పు చనిపోయారు. ప్రియులారా, ఆమె మాటలు విని బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల తీయించాడు. ఓ గొప్ప భక్తుడి తల తీయించేశారు. స్త్రీలారా, ఆలోచించవలసిన విషయం. మీరు మీ కుటుంబంలో దేవుని మనుషులుగా ఉన్నారా, దయ్యపు మనుషులుగా ఉన్నారా? ఒక్కొక్కసారి మీరు దయ్యపు మనుషులుగా విపరీతమైన కార్యాలు చేస్తూ ఉంటారు. బాగా గమనించాలి. మీ భర్త యొక్క స్తోమత ఎరగకుండా అతని ఎన్నో ఆశలు ఆయన ముందు పెడుతూ ఉంటారు. బంగారు కావాలని, ఇల్లు కావాలని, వస్తువులు కావాలని, వాహనాలు కావాలని, ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. అమ్మా, దయచేసి అలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు తల్లి. ఎప్పుడు కూడా నీ భర్తకును అణిగిమణిగి ఉండాలి. ఆయన నీ శిరస్సు అంటే దాని అర్థం, ఎందుకు దేవుడు శిరస్సుగా చెప్పాడు? ఎంత పెద్ద శరీరమైనా శిరస్సును ఆధారం చేసుకుని బ్రతకాల్సిందే, కానీ శరీరము శిరస్సుకు ఆజ్ఞాపించదు. ఆ శిరస్సులో కళ్ళున్నాయి, నోరుంది, నాసిక ఉంది, చెవులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, మాట ఉంది. అంటే దాని అర్థం, ఓ స్త్రీ, నీ చూపైనా, నీ మాట అయినా, ఆలోచనలైనా, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా నీ భర్తను ఆధారపడి బ్రతకాల్సిందే, కానీ నీ భర్త చూపు ఒకటి, నీ చూపు ఒకటి ఉండకూడదు. నాశనమైపోతున్న సొదమ నుండి, గొమర్యా నుండి లోతు భార్య పిల్లల్ని బయటికి తీసుకుని వస్తే, లోతు చూపేమో రక్షణ వైపు, లోతు భార్య చూపేమో ఆ సొదమ గొమర్యా వైపు. చూపులు వేరుగా ఉంటే పరిస్థితులు తారుమారైతాయి.
రక్షణ వైపు చూసిన లోతు ముందుకు పరిగెత్తాడు. సొదమ వైపు చూసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయాది. అమ్మ, మీ చూపులు ఒకటిగా ఉండాలి తల్లి. నీ భర్త ఏం చూస్తున్నాడో అదే చూడు తల్లి. దయచేసి గమనించాలి. ఆయన నీ శిరస్సు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది గమనించు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఆయన ఆలోచనలతో ఏకీభవించు. అంతేకాని అతన్ని మించి నువ్వు ప్రవర్తించటానికి దయచేసి ప్రయత్నించకూడదు. చూడు, కొన్ని కుటుంబాలు ఎలాగ పతనమైపోయాయో. కొన్ని కుటుంబాలలో పిల్లలు పోట్లాడుకుంటూ ఉన్నారు. అబ్రహాము కుటుంబంలాగా ఎంత భయంకరమైన పరిస్థితో. ఆ పరిస్థితులు మీకు రాకూడదు. దేవుని పిల్లలుగా, ఒక భార్యగా నీ భర్తకు విధేయురాలై జీవించటానికి దయచేసి ప్రయత్నం చేయి తల్లి. ఈ రీతిగా భార్య భర్తకి ఎప్పుడు విధేయురాలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రికలో చెప్తాడు, స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని చెప్పాడు. భార్య ఎప్పుడు కూడా భర్తకు లోబడి ఉండడం ఆమె యొక్క ధర్మం. అప్పుడే నీ భర్త నిన్ను ప్రేమించే అవకాశాలు ఉంటాయి. భార్య ఎప్పుడు కూడా గుణవంతురాలుగా ఉండాలి, జ్ఞానం కలిగిందిగా ఉండాలి. భార్య ఎప్పుడు కూడా భర్తకు సిగ్గు తెచ్చున్నదిగా ఉండకూడదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. సిగ్గు తెచ్చున్నటువంటి భార్య భర్త ఎముకలకు కుళ్ళు లాంటిది అని చెప్పాడు. భార్య ఎప్పుడు ప్రియులరా అందం వైపు కాకుండా వివేకం వైపు ఉండాలి. చాలామంది భార్య అందం కోసం చాలా వ్యామోహపడుతూ ఉంటారు, ఎంతో డబ్బు తగలెడుతూ ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మీ వంటిది. అమ్మ, అందము కంటే నీకు కావాల్సింది వివేకం తల్లి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, భర్త దగ్గర ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ ప్రవర్తించకూడదు అనే వివేకం చాలా అవసరం. ఆ వివేకం లేకపోతే పంది ముక్కునున్న స్త్రీ వంటిది అంటుంది. నీ భర్తతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నీవు మాట్లాడాలి. ప్రియులారా, ప్రభు ఎంత బాధపడుతున్నాడో. నీవు నీ భార్య మాటలు విని తినొద్దని నేను నీకు చెప్పిన ఆ చెట్టు ఫలములను తింటివి కదా అని ప్రభు బాధపడుతూ ఉన్నాడు. నీ ఇంటి గురించి దేవుడు బాధపడకూడదమ్మా. ఆయన నీ భర్తకు నిన్ను సలహాదారునిగా కాదు, సహాయకురాలినిగా కాదు, సహపాఠిగా ఇచ్చాడు. ఆయనకు అణిగి మణిగి జీవించటానికి నువ్వు లోబడి ఉండాలి తల్లి. అప్పుడే నీ కుటుంబం దీవించబడతారు. వారు ఏదేనులో ఉంటారు, నీవు కూడా ఏదేనులో ఉంటావు, సౌఖ్యములో ఉంటావు. ఆ గొప్ప జ్ఞానం దేవుడు మీకు ప్రసాదించి మీ దాంపత్యంలో ఈ శ్రేష్టమైన ఆలోచనలు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.